ఎలా కాపాడాలి అని చెప్పి ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగా నిర్మూలించాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాష్ట్ర ప్రజల తాలూకు ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఎంతమంది కరోనా సోకి వారు మరణించినా మాకు పర్వాలేదు, మాకు రాజకీయాలే ముఖ్యం అనేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. అయితే సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయితే వారు మొదటి నుంచి వారు చేయాల్సినటువంటి ఆరోపణలు, ఓ పక్కేమో ప్రధాన ప్రతిపక్ష నాయకుడేమో తెలంగాణలో హైదరాబాద్ లో ఆయన ప్యాలెస్ లో కూర్చున్నాడు, ఆయనకు ఉన్నటువంటి బంట్రోతులు తాబేదారులు అందరూ కూడా స్థానికంగా ఇక్కడ వారు మాట్లాడాల్సినటువంటి మాట్లాడుతున్నారు. మేము ఒక్కలమే మాట్లాడితే ఏమవుతుంది, ఇంకొక రాజకీయ పార్టీతో కూడా మాట్లాడిస్తే బాగుంటుంది అని చెప్పి బేరం కుదుర్చుకొని కన్నా లక్ష్మీనారాయణ గారిని రంగంలోకి దించారు. కన్నా లక్ష్మీనారాయణ గారు రంగంలోకి వచ్చిన తర్వాత పోనీ నిజంగా ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా వైఫల్యాలు ఉంటేనో, మేము తీసుకోవాల్సినటువంటి చర్యలు సరిగ్గా తీసుకోకపోతేనో, ముఖ్యమంత్రి గారు సంబంధించినటువంటి మంత్రులు అధికారులు సరిగ్గా పనిచేయకపోతేనో ప్రశ్నించుంటే బాగుండేది. కానీ ప్రధానంగా వారు చేసినటువంటి ఆరోపణ ఏవైతే కరోనాకు సంబంధించినటువంటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం 730 రూపాయలు చొప్పున సంబంధించినటువంటి కంపెనీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. మనం 730 రూపాయలు చొప్పున ఒక కిట్కి సౌత్ కొరియాకు సంబంధించినటువంటి కంపెనీతో ఐసీఎంఆర్ అప్రూవల్, ఈ సంబంధించినటువంటి కిట్స్ కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఏదైతే అప్రూవల్ ఉన్నటువంటి సంస్థలకి సంబంధించినటువంటి మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ వారు ఇచ్చినటువంటి అప్రూవల్ తో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ సంబంధించినటువంటి అప్రూవల్ ఉన్నటువంటి కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం చేసుకుంది 730 రూపాయలు సంబంధించినటువంటి కిట్లు, 1,00,000 కిట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెప్పించింది, టెస్టులు జరుగుతూ ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ గారు అంటారు 730 రూపాయలకి ఎలా కొంటారు, అంత డబ్బిచ్చి ఎలా కొంటారు అనేటువంటిది ఆయన చేసినటువంటి ఆరోపణ. ఆయన చేసినటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, లేకపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 730 రూపాయలకి పెట్టి కిట్టు కొంటే, అదే కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కిట్లు 795 రూపాయలు పెట్టుకున్నది. అదే దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి దేశం నుంచి 5 లక్షల కిట్లు 795 రూపాయలు కొన్నది. అంటే ఆయన ప్రశ్నించాల్సింది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా తెలుసుకోవాలి. ఈరోజు 730 రూపాయలు పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు కూడా అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారో చూసారా? దయచేసి ఆరోపణలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆరోపణ చేస్తున్నటువంటి పార్టీలు ఒక్కసారి ఈ అగ్రిమెంట్ చదివితే వారికి అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయికి ఎంత విలువిస్తుందో అనేటువంటి దానికి ఈ ఒక్క అగ్రిమెంట్ కాపీ దానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడన్నా మేము కొన్నటువంటి కంపెనీ ఈ దేశంలో ఎక్కడన్నా అంతకన్నా 1 రూపాయికి తక్కువకి ఇస్తే ఆ 1 రూపాయిని కూడా తిరిగి రీయింబర్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ కంపెనీ మీద ఉందని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే ఎంత చిత్తశుద్ధితో, అత్యవసర పరిస్థితులు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి వైద్యపరంగా ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ ప్రతి రూపాయి విలువైందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు భావించి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని తప్పుపట్టి, అసలు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీలైనా లేకపోతే తెలుగుదేశం పార్టీలైనా అనేటువంటిది అర్థం కావట్లా. అసలు ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లైన్ లో మాట్లాడుతున్నారా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం.
నిన్న మొన్న మా విజయసాయి రెడ్డి గారు గౌరవ మా జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ రాజ్యసభ సభ్యులు చెప్పారు, 20 కోట్ల రూపాయలకి కన్నా లక్ష్మీనారాయణ గారు అమ్ముడిపోయారు. అమ్ముడిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లో ఆయన మాట్లాడుతున్నారు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. తక్షణమే ఈరోజు ఈ ప్రభుత్వం మీద చేసినటువంటి నిరాధార ఆరోపణలకి కన్నా లక్ష్మీనారాయణ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే, మీకు ఏమైనా అవినీతి ప్రశ్నించాలనుకుంటే మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 730 కొంటే కేంద్ర ప్రభుత్వం 790 రూపాయలకి ఎందుకు కొన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ పార్టీని ప్రశ్నించండి. ఈరోజు అదంతా మానేసి లేనిపోయినటువంటి ఆరోపణలు, చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఆరోపణలు చేయడం, ఆ రాజకీయ పార్టీతో కలిసి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 4 స్తంభాలుగా పునాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు అటు సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, మిగిలినటువంటి వారి సహచరులు కానీ ఎలా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారో, నిజంగా సుజనా చౌదరియో లేకపోతే సీఎం రమేషో మాట్లాడి ఉండుంటే వారికి మాటలకు విలువ ఉండదని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ కోవర్ట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీలో మీరు ప్రాతినిధ్యం వహిస్తూ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకోవడం మీ అమాయకత్వం. ఇంకా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారని అనుకోవడం మీ అమాయకత్వం. ఒక పక్క దేశంలోనే అత్యంత వేగవంతంగా టెస్టులు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో మొదటి 2 స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. రాజస్థాన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో అత్యధికంగా ఈరోజు టెస్టింగ్లు చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి అటు తెలుగుదేశం పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పుకునేటువంటి ఈయన అసలు ఈయన బీజేపీకి అధ్యక్షుడిగా కాదు, టీజేపీకి అధ్యక్షుడిగా ఉంటే బాగుండేది. తెలుగు జనతా పార్టీ అని చెప్పి ఒకటి పెట్టుకొని దానికి కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా ఉండుంటే బ్రహ్మాండంగా మీరు చెప్పేటువంటి మాటలు, మీ వైపు నుంచి మీరు చేస్తున్నటువంటి విమర్శలు ప్రజలు ఇద్దరు కలిసి ఒకటే అని చెప్పి అనుకునేవారు. మీరు సవాలు విసిరారు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఏం విసిరారు సవాలు? కాణిపాకంలో వచ్చి విజయసాయి రెడ్డి గారు ప్రమాణం చేస్తారా నా మీద చేసినటువంటి ఆరోపణల్ని అని చెప్పని అన్నారు. మధ్యాహ్నం మీరు అందరూ కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారి పత్రికా సమావేశంలో ఉన్నారు. ఆయన సిద్ధపడ్డారు. నేను ఎక్కడికన్నా రావడానికి, కాణిపాకం కాదు ఎక్కడికన్నా వచ్చి ప్రమాణం చేయడానికి, అది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఆ సవాల్ని స్వీకరించారు. మరి మీ స్పందన? మీరు అంటారు ఇప్పుడే చూసా, ఈ కరోనా మహమ్మారి పోయిన తర్వాత మనం కాణిపాకం వెళ్తాం. ఎందుకు మీకు అంత లేట్? ఎందుకు? ఈరోజు మీ ప్రమాణం వేయడానికి మీ మంది మార్బలం రావాల్సినటువంటి పనిలే, మీరు ఒక్కలే రావచ్చు. అవసరమైతే ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ ప్రభుత్వంతో మాట్లాడి మీకు కాణిపాకం రావడానికి మీకు పర్మిషన్ ఇప్పిస్తాం. రండి, ప్రమాణం చేయండి. మీరు పెద్దలు విజయసాయి రెడ్డి గారు చేయాల్సినటువంటిది మీ మీద చేసినటువంటి 20 కోట్లు మీరు తీసుకున్నారనేటువంటి ఆరోపణ మీద ఆయన ప్రమాణం చేయాలి. మరి మీరెన్నిట్ల మీద చేయాలి ప్రమాణం? ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారు ఎన్ని విషయాల మీద మీరు ప్రమాణం చేయాలి? మీరు చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్ లో పనిచేస్తున్నారా లేదా అనేటువంటి దాని మీద మీరు ప్రమాణం చేయాలి. మీరు 20 కోట్ల రూపాయలు నేను తీసుకోలేదు అనేటువంటి దాని మీద ప్రమాణం చేయాలి. నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి పదవి కోసం ఒక వ్యక్తికి ఢిల్లీలో ఇచ్చానని చెప్పి దాని మీద అది వాస్తవా కాదా అనే దాని మీద ప్రమాణం చేయాలి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో రాజధాని ప్రాంతంలో భూములు మేము అధికారంలోకి వస్తే తిరిగి ఇచ్చేస్తామా లేదా అనేటువంటి దాని మీద మీరు ప్రమాణం చేయాలి. మీరు ఒక విషయం ఏంటి, 100 విషయాలు ఉన్నాయి మీరు ప్రమాణం చేయాల్సినటువంటిది. ఇవన్నీ మానేసి మీరు వెళ్ళి తిరిగి చంద్రబాబు నాయుడు సంఘం ఎక్కారు. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో శనికాలం ఉంటది 7 సంవత్సరాలు.
శని పడితే 7 సంవత్సరాలు పోదని చెప్పని అంటారు పూర్వీకులు, పూర్వం నుంచి మనకు వస్తున్నాయి. శని పట్టుకుంటే పర్వాలేదు కానీ మీరు చంద్రబాబు నాయుడు పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు పట్టుకుంటే ఆ శని 7 సంవత్సరాలు కాదు, మీ జీవితాంతం ఆ శని వదలదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ గారు. ఇవన్నీ ఒక తెగకి చెందినటువంటివి. నారా, కన్నా, కరోనా, ఇవన్నీ ఈ వైరస్లన్నీ ఒకే తెగకి చెందినటువంటివి. నారా, కన్నా ఇద్దరు కరోనా బ్రదర్స్. వీళ్ళిద్దరూ కూడా కలిసి కరోనా ఎలాగైతే జీవితాల్ని నాశనం చేస్తుందో వీళ్ళు రాజకీయాల్ని నాశనం చేసేటువంటి వ్యక్తులు వీరు. కరోనా ఆరోగ్యానికి సంబంధించి అయితే నారా, కన్నా ఇద్దరు రాజకీయానికి సంబంధించినటువంటి వైరస్లు. అందుకే ఇద్దరు కూడా కరోనా బ్రదర్స్ ఇద్దరు. సహజంగా మనం పూర్వం సామెతలు చెప్తుండేవారు, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అని చెప్పి. ఎక్కడో ఊర్లో పండగ జరిగితేనో పెళ్లి జరిగితేనో కుక్కల హడావిడి పడిపోతుంటాయి. అలా ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, వారి తాలూకు వెనకాతలు ఉండేటువంటి బంట్రోతులు, తాబేదారులు వీరందరూ హడావిడి పడిపోతుంటారు. ఎందుకంటే ఇటువంటి సంక్షోభాలని రాజకీయాలకు వాడుకోవాలని, ఇటువంటి పరిస్థితుల ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని వీరి తాలూకా మనస్తత్వం, వీరి తాలూకా ఆలోచనలు నిజంగా చూస్తే బాధ కలుగుతా ఉంది. ఈయన కన్నా లక్ష్మీనారాయణ గారి తాలూకా లీల గురించి మరి చెప్పక్కర్లే. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఆఖరి వరకు ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి తహతహలాడి ఇంటి ముందు బ్యానర్లు కట్టుకొని, మరుసటి రోజు రావడానికి కార్లు బెత్తాయించుకొని, మరుసటి రోజు ఉదయం పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాత్రి ఆయన గుండెపోటు వచ్చింది. ఎందుకు వచ్చింది గుండెపోటు? ఆయన జేబు నిండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారు డబ్బు నింపితే, ఆయన జేబు నిండా తెలుగుదేశం పార్టీ వారు ఆయన సూట్ కేసుల నిండా డబ్బు నింపితే రాత్రి ఈయన గుండె నొప్పి వచ్చిందని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో చేరిపోయి, రాత్రి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరిపోయి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం మొదలుపెట్టి, పోనీ తీరా మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచారా? ఎవరి మీద గెలిచారు మీరు? నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గా మీరు పోటీ చేస్తే మీరు 2700 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద గెలిచారు? నోటా మీద గెలిచాడు ఈయన. నోటాకి 12,700 వస్తే ఈయనకి 15,400 వచ్చాయి. నోటా మీద ఈయన గెలుపు 15 లక్షల ఓట్లు పోలింగ్ జరిగితే ఈయనకు వచ్చింది 15,000, 1% ఓటు. ఈయన కూడా మాట్లాడతాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, మా పెద్దలు విజయసాయి రెడ్డి గారిని విమర్శిస్తాడు, అధికారంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. దయచేసి ఎవరితో అన్నా మీరు పొత్తులు పెట్టుకోండి తప్ప, దయచేసి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు మానేయండి. అదొక డస్ట్బిన్. అది చంద్రబాబు నాయుడుతో ఎవరన్నా పొత్తు గాని స్నేహం గాని కుదుర్చుకున్నారా, ఆయన డస్ట్బిన్ లో పడిపోయినట్టు ఇంక రీసేల్ ఉండదు. ఆయనకి గాని ఒక్కసారి అమ్ముడిపోయారా, చంద్రబాబు నాయుడుకి గాని ఒక్కసారి అమ్ముడిపోయారా, ఇంకా మిమ్మల్ని గాని ఇంకా ఎవరు కూడా దగ్గరికి, ప్రజలు గాని ఎవరు కూడా మిమ్మల్ని దగ్గర రానివ్వరు. ఆయనకంటూ ఒక ఆనవాయితీ, ఆయనకంటూ ఒక రివాజు ఉంది. చంద్రబాబు నాయుడికి తోడున్నాడు ఎవ్వడు కూడా బతికి బట్టకట్టలేదు. ఆయన తోడున్నటువంటి వ్యక్తులు గాని, ఆయన తోడున్నటువంటి సహచరులు గాని వీళ్ళందరూ కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఆయన మామూలుగా ప్రజలతో మాట్లాడి మానేశాడు. అంత కెమెరాలతోనే జూమా ఏదో దాంతో మాట్లాడుతున్నాడు. దాంట్లో మాట్లాడుతూ చెప్తున్నాడు ఏ రకంగా అవినీతి జరిగిపోతుంది అన్నటువంటి మాట్లాడుతున్నారు. ఈయన అవినీతి గురించి మాట్లాడేది. విశాఖకు హుదూద్ తుఫాను వస్తే ఈ ప్రాంతంలో 100 కోట్ల రూపాయలు ప్రజలు దాతలు వచ్చి ముందుకొచ్చి ఇస్తే ఏం చేసావు డబ్బుని? ఎవరికన్నా ఈ రోజు వరకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చావా? నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల్లోనూ 5 నెలల్లోనూ హుదూద్ తుఫాను వస్తే 4.5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి హుదూద్ తుఫాన్ పేరిట వచ్చినటువంటి విరాళాలని ₹1 అయినా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడి కోసం ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. రాజమండ్రి పుష్కరాలు ఉన్నాయని చెప్పి ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరం వస్తుందని చెప్పి తెలిసి ముందుగానే దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలవాలని చెప్పి తెలిసి 100 కోట్ల రూపాయలు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇచ్చి దోచుకున్నటువంటి నువ్వా మాట్లాడేది?
నీ సినిమా డైరెక్షన్ల కోసం 29 మందిని బలి తీసుకున్నటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడేది. గుంటూరులో పసికందుని ఎలకలు చంపేస్తే ఆ ఎలకలు పట్టుకోవడానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ ఎలకల పేరు చెప్పి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటిది నువ్వా మాట్లాడేది. దోమలపై దండయాత్ర అని చెప్పి దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి నువ్వు చేసినటువంటి టెస్టింగ్లకి ఖర్చు పెట్టినటువంటి డబ్బు, ఇవన్నీ కూడా నీ అవినీతి చిట్టాలో కొన్ని 100 పేజీలు నీ అవినీతి పుస్తకంలో ఉంటే నువ్వు మా ప్రభుత్వం గురించి మా నాయకుడి గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఎంతకంటే దిగజారుడితనం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ తక్షణమే ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి మీ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మాతో ఎందుకు కలుస్తున్నాను? ఆయనకి ఏదైనా పోటీ ఉంటే నోటాతోనే పోటీ, మాతో ఎవరితో పోటీ లేదు ఆయనకి. నేను ఆయన గురించి అనలా, నేను ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఉన్నారు, వారందరూ సలహా ఇస్తున్నా. పవన్ కళ్యాణ్తో ఆయన పొత్తు పెట్టుకున్నాడు, ఏమైపోయాడు పవన్ కళ్యాణ్? ఆటలు అట్టుకుండా అయిపోలేదా? భారతీయ జనతా పార్టీతో గతంలో పట్టుకున్నాడు, ఏమైపోయింది భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్రంలో? సో కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు, ఏమైపోయింది కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో? సో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే దయచేసి చంద్రబాబు నాయుడు గారితో ఎవరు స్నేహం కానీ చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోవడం కానీ దయచేసి చేయకండి. ఆయన డస్ట్బిన్ లో పడిపోతారు, ఇంక దేనికి పనికి రాకుండా పోతారు. నాకు ఒక కారు ఉంది, ఆ కారు వేరే వాళ్ళకి అమ్మితే ఆ వేరేవాడికి అమ్ముకునేదానికి అవకాశం ఉండాలి, కానీ నాకు అమ్మిన తర్వాత అది ఇంక రీసేల్కి పనికి రాకపోతే ఎందుకు? సో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి వస్తువు రీసేల్కి పనికి రాకుండా పోతుంది. దయచేసి ఆయన జోలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి సలహా ఇస్తున్నాం అంతే. థ్యాంక్ యూ.